ఏదైనా సరే తెలంగాణలో ఆయన స్పందించారు. సినిమాల గురించి ఆయన తెలిసి తెలియక మాట్లాడారు. ఈయన పిచ్చి మంత్రి అంటే ఎలా అంటే ఆయన ఆయన వ్యక్తిగతంగా ఆయన మైండ్ ఆఫ్ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉందో మీకు అర్థం అవుతుంది కదా. ఇప్పుడు ఎవరిని పడితే వాళ్ళని ఇప్పుడు ఆయన ఏదో అన్నారు, ఆయన తెలిసి తెలియకనే అన్నారు. నాకు తెలిసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అసలు వీడియో చూడకుండానే మాట్లాడారని నా ఉద్దేశం. ఇప్పుడు ఆయనే అట్లా మాట్లాడారంటే ఈయన అంతకంటే దారుణంగా మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారి సినిమాలు ఎవరు చూడట్లేదా? మొన్నే కదా సార్ ఓజీ సినిమా ఎంత సెన్సేషన్ క్రియేట్ అయింది. దాని గురించి అసలు సినిమా గురించి ఆయన సినిమాలు చేస్తే చూడడానికి రెడీగా ఉన్న ఇండియా మొత్తం రెడీగా ఉంది, ఒక పాన్ ఇండియా మొత్తం రెడీగా ఉంది. అలాంటి సిచ్యువేషన్ లో ఇంకా వాళ్ళ అక్కసు ఎట్లా కక్కుతున్నారంటే వాళ్ళ జెలస్ కనబడుతుంది. వాళ్ళ ఈర్షా ద్వేషాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ఇప్పుడు అర్థం చేసుకోవచ్చు ఆయన మాట్లాడే మాటలను బట్టి. సో ఆయన గురించి నాకు నిజంగా చెప్పాలంటే వాళ్ళు ఆల్రెడీ చచ్చిన పాముని ఇంకా మాట్లాడి చంపడం వేస్ట్ అని నా ఉద్దేశం. సరే, ఓకే, రైట్. వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారంటే అసలు ఏ అర్థం ఉందా? ఇప్పుడు మీకు ఆయన అర్థం అనిపించిందా ఈ విషయంలో? పోనీ ఇప్పుడు తెలంగాణ ఈ విషయమే అర్థవంతమైంది కాదు, అసలు ఇష్యూ ఏదో వారం రోజుల తర్వాత ఎవరో మేల్కొల్పినట్టు అందరూ వచ్చి ఊదుతున్నారు కానీ దీన్ని పట్టించుకోకుండా దీన్ని అసలు ఎందుకు పట్టించుకుంటున్నారా అనిపిస్తుంటే, సందులో సందు దొరికితే ఏదో కొట్లాడుకుంటే ఏదో నక్కొచ్చి ఉన్నట్టుంది కదా, కథలా ఉంది అది. రైట్, ఒక్క నిమిషం ఆర్కే ఒక్క నిమిషం అండి. మానవతరాయ్ గారు, పిచ్చి మంత్రి, పిచ్చి సినిమాటోగ్రఫీ అనే దాని మీద కాంగ్రెస్ ఇప్పుడు తెలంగాణ నాయకుల దిష్టి తగిలింది అన్నందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నారు. మరి ఏకంగా మీ మంత్రినే పిచ్చోడు అన్నాడు ఆయన. మా మంత్రిని ఊరుకుంటామా? ఊరుకోలేదు.